ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ నాయకుడు చాలా ఫేమస్. ప్రధాన పార్టీలన్నీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పోటీ పడేవి. ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినా టికెట్ ఇచ్చేందుకు తహతహలాడేవి. అది ఆయన సత్తా. అయితే అదంతా ఒకప్పుడు. కొన్నాళ్లుగా ఆయన రాజకీయ జీవితం తలకిందులైపోయింది. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయారా? నమ్మిన జగన్ ఆయన్ను నట్టేట ముంచేశారా? మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఈ మధ్య చిరంజీవిని దేవుడితో పోలిస్తున్న ఆ నేత చూపు జనసేనపై పడిందా? ఇంతకు ఎవరా నాయకుడు, ఏంటా కథ? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2.5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజానేతగా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. పోటీ చేసి గెలవకపోయినా ఆయనకు అన్నిసార్లు పార్టీలు అవకాశమిచ్చాయంటే ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. ఆయనలో రాజీలేనితనం, నోటి దురుసు కలిసి అందలాలు అందకుండా చేశాయని సన్నిహితులు అంటుంటారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ సరైన తీరున పాలిటిక్స్ చేసి ఉంటే ఈ పాటికి మంత్రి అయి ఉండేవారు. కాని ఆయన తాను అనుకున్నదే నమ్ముతారు, అదే బాటలో వెళ్తారు. దాంతో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఆయనంటే పడనివారు తయారవుతుంటారు. వైసీపీ ఆయన్ను సస్పెండ్ చేశాక ప్రస్తుతం వ్యక్తిగత వ్యాపార వ్యవహారాల్లో బిజీ అయ్యారు. అయితే నమ్మించి జగన్ గొంతు కోశారంటూ దువ్వాడ అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం దువ్వాడ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది, ఆయన ఏ పార్టీలో చేరతారంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు దువ్వాడ. అంతేకాదు, చిరంజీవిని ఏకంగా దేవుడితో పోలుస్తున్నారు. దీంతో ఆయన మనసు జనసేన గురించి ఆలోచిస్తుందా అన్న చర్చ తెరమీదకు వచ్చింది. జగన్ తనను పార్టీ నుంచి బయటకు పంపినా తనకు ఆయనంటే అభిమానం అలాగే ఉంటుందని చెబుతూ వచ్చిన దువ్వాడ ఈ మధ్యకాలంలో తన గొంతుని మారుస్తున్నారు. ఆయన ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతున్నారు. విభజన ఏపీకి తొలి ముఖ్యమంత్రి ఆయన అవ్వాల్సింది అని ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ప్రజారాజ్యంలో ఉన్నాను అని, చిరంజీవి తనను ఎంతో బాగా చూసుకున్నారని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా చెప్పారు. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే తనకు ఆర్థిక సాయం చేశారని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కనుక కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా విభజన ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయ్యేవారు అని దువ్వాడ చెప్పడం విశేషం. ఇప్పుడు దువ్వాడ ప్రజారాజ్యం గురించి, చిరంజీవితో తన సాన్నిహిత్యం గురించి చెబుతున్నారు అంటే జనసేనలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకోవడానికేనా అంటూ రాజకీయ వర్గాల చర్చ జరుగుతోంది. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన దువ్వాడ ఆ పార్టీ క్యాడర్కి టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ఆయన మెల్లగా మంచి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలైతే స్టార్ట్ చేసినట్లు కనిపిస్తుందని అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని, జగన్ను మాత్రమే దువ్వాడ గతంలో దేవుళ్లతో పోల్చారు. అయితే ఇప్పుడు కొత్తగా మెగాస్టార్ చిరంజీవి ఆ జాబితాలోకి రావడం విశేషం. దువ్వాడ శ్రీనివాస్ దశాబ్దాలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారే కానీ గెలిచిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ. 2001లో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. యువనేతగా దూకుడు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అప్పట్లోనే టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. 2004 ఎన్నికల్లో హరిచంద్రపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యారు. పూర్తిగా ధర్మాన, కింజారపు కుటుంబాలను వ్యతిరేకించేవారు. వారిది పరస్పర అవగాహన రాజకీయమని ఆరోపణలు చేసేవారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాములు నాడు తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలో చేరగా కాంగ్రెస్ నుంచి దువ్వాడ శ్రీనివాస్ జంప్ చేశారు. 2009 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. అటు తర్వాత వైసీపీలో చేరిన దువ్వాడ శ్రీనివాస్కు జగన్మోహన్ రెడ్డి గుర్తింపిచ్చారు. 2014లో టెక్కలి అసెంబ్లీ సీటు ఇచ్చారు. కానీ ఓటమి పలకరించింది. 2019లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు దువ్వాడ. అయితే రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. దీంతో జగన్ దువ్వాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2024లో సైతం టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఈ ఎన్నికల్లో సైతం ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్.
అయితే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంతో వైసీపీ నుంచి సస్పెండ్కు గురయ్యారు. దీని వెనుక ధర్మాన కుటుంబం ఉంది అన్నది దువ్వాడ శ్రీనివాస్ అనుమానం. అందుకే ధర్మాన సోదరులపై విమర్శలు చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనడం లేదు. కానీ ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరతారని టాక్ నడుస్తోంది. దువ్వాడ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్పై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు దువ్వాడ. చిరంజీవి తనకు సాయం చేశారని చెబుతున్న దువ్వాడ చిరంజీవి రక్తం పంచుకుని పుట్టిన పవన్ను ఎందుకు దుర్భాషలాడుతున్నారని కొందరు జనసైనికులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చిరు చేసిన మానవీయత నిజంగా గుర్తుండి ఉంటే ఆయన కుటుంబ సభ్యులపై దూషణలు చేసే స్థాయికి ఎలా వెళ్లగలిగారు అనే ప్రశ్నలు తెరపైకి తెస్తున్నారు. అయితే చిరంజీవిని దేవుడితో పోల్చడం ద్వారా దువ్వాడ శ్రీనివాస్ మరోసారి పవన్ కళ్యాణ్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి దువ్వాడ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అన్నది.